श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 25వ అధ్యాయం. కృపాసాగరులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం, పూర్ణ బ్రహ్మ, మహాయోగీశ్వరులైన వారికి సాష్టాంగ నమస్కారం. జయ జయ సాధులలామ, మంగళధామ, ఆత్మారామ, సాయి సమర్థ, భక్త విశ్రమ, పూర్ణకామ, మీకు ప్రణామాలు. గత అధ్యాయంలో హాస్యరసం గురించిన వర్ణన జరిగింది. భక్తులను ప్రేమించే సాయిబాబా ఎల్లప్పుడూ వారిని రంజింపచేస్తుంటారు. సాయి పరమ దయామూర్తి. వారి యందు అనన్య భక్తి ఒకటి ఉంటే చాలు. భక్తి శ్రద్ధలున్న భక్తులు కోరుకున్న దానికి కొదువలేదు. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో సద్గురువు నా రూపమే అని చెప్పాడు. ఇటువంటి సద్గురువులను భక్తితో, ప్రేమతో భజించాలి. దీనినే అనన్య భక్తి అని అంటారు. శ్రీ సాయి చరితాన్ని రాయాలని నా అంతరంగంలో కోరిక కలిగింది. శ్రవణయోగ్యమైన తమ లీలలను సాయి అత్యద్భుతంగా నా చేత రాయింపచేశారు. నాకు వ్యుత్పత్తి జ్ఞానం, రచనార్హత లేకున్నా పామరునైన నాకు స్ఫూర్తినిచ్చి భక్తులను జాగృతం చేయటానికి నా ద్వారా ఈ గ్రంథాన్ని రచయింపచేశారు. విషయాలను సేకరించు అని నా వంటి అజ్ఞానికి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే నా అల్ప ప్రజ్ఞాన సంపన్నమైనది. గంభీర స్వభావులైన సాయి భక్తులను ఉద్ధరించటానికి తమ కథా సంగ్రహాన్ని అందిస్తారని నాకు ధైర్యం కలిగింది. లేకపోతే ఈ వాగ్విలాసానికి నేను సాహసించగలనా? సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల చరణప్రసాద పాయసం. శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఇది భక్తులకు అమృతపు చలివేంద్రం. భవతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించండి. ఇది చరిత్ర కాదు, చంద్రకాంతం. సాయి కథామృతాన్ని స్రవింపజేస్తుంది. దప్పికగొని ఉన్న భక్త చకోరులు మనసారా సేవించి తృప్తులవుతారు. ఇక ప్రేమికులైన శ్రోతలు ఏకాగ్ర మనసుతో ఏ సందేహాలు లేక కలిమలాన్ని దహనం చేసే సాయి యొక్క పావన కథను వినండి. ఒకసారి సాయి యందు అనన్య నిష్ట కుదిరితే ఆ భక్తుల కష్టాలు, అరిష్టాలు అన్నీ తొలగి వారి అభీష్టాలు తీరుతాయి. ఈ విషయంలో సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని తెలియజేసే ఒక వృత్తాంతాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే మనస్సుకు ఆనందం కలుగుతుంది. శ్రద్ధగా మనసు పెట్టి ఈ అభినవ కథను వినండి. దయార్ణవమైన గురుమాత గురించిన అనుభవం కలుగుతుంది. ఇది చాలా చిన్న కథ అయినా దీనిలోని అర్థంలో ఎంతో జ్ఞానం ఉంది. ఒక గడియసేపు శ్రద్ధగా వింటే కష్టాలు తొలగిపోతాయి. అహ్మద్నగర్లో దాము అన్న కాసర్ అన్న పేరుతో సుఖంగా ఉన్న శ్రీమంతుడైన భక్తుడు సాయి పాదాల యందు ప్రేమ కలిగి ఉండేవాడు. ఆ పరమభక్తుని కథను శ్రవణం చేస్తే ఆనందం కలుగుతుంది. సాయి యొక్క భక్త రక్షణ తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శ్రీరామనవమి వార్షికోత్సవంలో 2 పెద్ద క్రొత్త పతాకాలను షిరిడీ గ్రామంలో ఊరేగించటం అక్కడి వారికి తెలుసు. వానిలో ఒకటి నిమోన్కరుది, రెండవది ఈ దాము అన్నాది. ఈ నియమం అనేక సంవత్సరాల నుండి భక్తి ప్రేమలతో ఆగకుండా సాగుతూ ఉంది. దాము అన్నాకు 2 భార్యలున్నా పుత్ర సంతానం కలగలేదు. సాయిబాబా ఆశీర్వాదంతో పుత్రరత్నాలు పొందాడు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి పతాకాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పతాకాన్ని ఊరేగించటం ఆరంభమైంది. వడ్రంగి కొండియా ఇంటి వద్ద పతాకం ఊరేగింపుకు సిద్ధమై అక్కడి నుండి వాద్యాల మ్రోగింపుతో పతాకాలను ఊరేగింపుకు తీసుకుని వెళ్లేవారు. పొడవైన ఆ పతాకాలను మసీదు పైన 2 వైపులా కట్టేవారు. ప్రతి సంవత్సరం ఆ మహోత్సవ సమారంభం జరుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చే ఫకీరులకు తృప్తిగా భోజనం పెట్టేవారు. ఈ రీతిగా రామనవమిని దాము అన్న సేట్ జరిపించేవాడు. ఆ దాము అన్న కథను ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క సామర్థ్యం విదితమవుతుంది.
ముంబై నగరంలోని దాము అన్న స్నేహితుడు 2 లక్షలు లాభం వచ్చే వ్యాపారం ఉంది, ఇటువంటి లాభసాటి వ్యాపారం చేద్దామా అని ముంబై నుండి ఉత్తరం రాశాడు. నువ్వా నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చెరో 1,00,000 సంపాదించుకుందాం. నిర్భయమైన వ్యాపారం, వెంటనే జాబు రాయి. ఇప్పుడు దూదిని కొందాం, దాని ధర వెంటనే పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే తరువాత మనం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఈ సమయాన్ని జారవిడుచుకోకు అని రాయగా అన్నా మనసు కలవరపడింది. అతనికి తన స్నేహితునిపై గట్టి విశ్వాసం, అయినా ఏం నిశ్చయించుకోవాలో తోచలేదు. వ్యాపారం చేయాలా వద్దా, ఏమవుతుందో ఏమో అన్న సంశయంతో అన్నాకు చింత పట్టుకుంది. దాము అన్నా కూడా గురుపుత్రుడు. బాబాకు ఉత్తరం రాశాడు. మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు, మీరే మాకు రక్ష. వ్యాపారం బాగానే ఉంది, చేద్దాము అని అనిపిస్తూ ఉంది. కానీ దీనిలో లాభం కలుగుతుందా లేక నష్టమా, దయచేసి తెలియచేయండి అని మాధవరావుకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి వారి ఆజ్ఞను తెలియచేయమని. మరునాడు మధ్యాహ్నం ఆ ఉత్తరం మాధవరావు చేతికి అందింది. అతడు దాన్ని తీసుకుని వెళ్లి మసీదులో బాబా పాదాల వద్ద ఉంచాడు. శ్యామా, ఏమిటి హడావిడి, ఇక్కడున్న ఈ కాగితం ఏమిటి అని బాబా అడిగారు. బాబా, నగర్లోని దాము సేట్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు అని శ్యామ చెప్పాడు. ఏం రాశాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు? దేవుడు ఇచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. సరే, అతని ఉత్తరం చదువు అని బాబా అన్నారు. అక్షరాల మీరు చెప్పినదే దాము అన్న ఉత్తరంలో ఉన్నది. దేవా, మీరు నిశ్చలంగా కూర్చొని భక్తులలో కలవరం లేపుతారు. వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకరిని స్వయంగా రప్పిస్తారు, మరొకరికి ఉత్తరాన్ని రాయిస్తారు. ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా, ఇక చదవటం ఎందుకు అని శ్యామ అన్నాడు. బాబా, అరే శ్యామా, చదువు చదువు, నా మాటే నిజమని ఎందుకు అనుకుంటావు? ఊరికే ఏదో తోచింది చెప్తుంటానంతే అని అన్నారు. మాధవరావు ఉత్తరం చదవగా బాబా శ్రద్ధగా విని బాధతో, సేటుకు మతిపోయింది అన్నారు. నీ ఇంట్లో ఏం లోటుంది? ఉన్న సగం రొట్టె చాలు, లక్షల వెంట పడకు అని అతనికి ప్రత్యుత్తరం రాయి అని చెప్పారు. ఆ జవాబు కోసం క్షణక్షణం ఎదురు చూస్తున్న దాము అన్న అది అందగానే దానిని తక్షణం చదివాడు. అందులోని విషయాన్ని తెలుసుకొని సేటు నిరుత్సాహపడ్డాడు. అతని ఆశావృక్షం పడిపోయింది. అతని మనోరథపు దుర్గం కూలిపోయింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2 వడ్డీకి ఇచ్చి త్వరలో లక్షాధికారినై షావుకారు అయిపోయి నగర్లో సుఖంగా ఉంటాను అని అతడు తనలో నిర్మించుకున్న మనోరాజ్యాలు అక్కడికక్కడే కరిగిపోయాయి. బాబా ఇలా చేశారేమిటి అని దాము అన్న అత్యంత నిరాశ చెందాడు. అసలు ఉత్తరం రాయడం పొరపాటైంది. తన మంచిని తానే పాడు చేసుకున్నాడు. చూస్తూ చూస్తూ వడ్డించిన విస్తరిని తనే తన్నుకున్నట్లయింది. కళ్ళతో చూడటానికి, చెవులతో వినటానికి వ్యత్యాసముంటుంది కనుక బాబా వద్దకు మీరు స్వయం వస్తే బాగుంటుంది అని మాధవరావు ఉత్తరంలో అలా సూచించాడు. దాని ప్రకారం బాబా వద్దకు వెళ్లటం మంచిదేమో, తనకు అదే శుభప్రదమేమో, బహుశా బాబా అనుమతిని ఇవ్వవచ్చు అని ఆలోచించుకొని అన్న షిరిడీకి వచ్చాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు. మెల్లమెల్లగా వారి పాదాలను పట్టసాగాడు. బాబాను అడగటానికి ధైర్యం చాలలేదు. బాబాకు లాభంలో భాగం సమర్పించాలని అతని మనసులో ఆలోచన కలిగింది. సాయినాథ, ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు. సాయి చరణాలపై శిరస్సు నుంచి కొంతసేపు కూర్చున్నాడు. సంకల్ప వికల్పాలు మనసు లక్షణం. దాము అన్న మనసులో వ్యాపారం గురించిన ఆలోచన సాగింది. భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు. కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్య వర్తమానాలలోని హితాన్ని తెలుసుకుంటారు.
ఎవరైనా తమ మనోగతాన్ని ఎంత గుప్తంగా ఉంచినా సర్వాంతర్యామి అయిన సాయి సమర్థులు వారి అంతరంగంలోని దానిని తెలుసుకుంటారు. ఎవరైనా సరే తమ మనస్సులోని విషయాన్ని సాయి చరణాలయందు ప్రేమతో మనవి చేసుకుని వారి యందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే సాయి వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. ఇది వారి వ్రతం. భక్తులందరికీ ఇది తెలుసు. వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలను నివారిస్తారు. గురువే నిజమైన మాతాపితలు. అనేక జన్మల నుండి పోషించి రక్షించేవారు గురువు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. చేసేవారు చేయించేవారు వారు ఒక్కరే. బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి చేదు ఔషధాన్ని త్రాగిస్తుంది. బిడ్డ ఏడ్చి గోల చేసినా తల్లి ప్రేమ మారదు. ఔషధంలోని చేదు జబ్బును నయం చేస్తుందని బిడ్డకు తెలియదు. ఏది మంచో తల్లికే తెలుస్తుంది. అన్న బాబాను భాగస్వామిగా చేసుకున్నా బాబా దానికి లోబడతారా? వారి ప్రేమ ఏ లాభమూ ఆశించనిది. వారెల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులై ఉంటారు. ధన కనకాలను మట్టిలా భావించేవారికి వ్యాపారంలో భాగమెంతటిది? ఈ సత్పురుషులు కేవలం దీన జనులను ఉద్ధరించటానికే జగత్తులో అవతరిస్తారు. యమ నియమ శమధమాది సంపదలున్నవారు, మాయా మత్సర్యాది వికారాలనే దోషాలు లేనివారు, కేవలం పరులను అనుగ్రహించటానికే జీవించేవారు సత్పురుషులు. దాము అన్న యొక్క భాగస్వామ్యం అనే ఆలోచన అతని మనస్సులోనే రహస్యంగా ఉండగా బాబా బయటికి ఏం సమాధానం చెప్పారో శ్రద్ధగా వినండి. జీవుల యొక్క భూత భవిష్య వర్తమానాలు వారి మనోగతాలన్నీ బాబాకు కరతలా మలకం. భక్తుల యొక్క భవిష్యత్తు బాబాకు పూర్తిగా తెలుసు. సమయానికి సరిగ్గా వారు ఏ విధంగా హెచ్చరించారో వినండి. ఆపన్ నాహిరే బాపు కిసీమే, మేము ఎందులోనూ లేము బాబు అని బాబా ప్రేమగా వ్యాపారం సరియైనది కాదని తమ అయిష్టతను సూచించారు. అన్న లోలోన సిగ్గుపడిపోయాడు. బాబా మాటలను విని దాము అన్నాకు విషయం అర్థమైంది. మనస్సులోని సంకల్పాన్ని విడిచిపెట్టి అదో వదనుడై ఊరికే కూర్చున్నాడు. అతని మనసులో మరో ఆలోచన కలిగింది. బియ్యం గోధుమలు వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తేనో అని. దానికి బాబా ఇచ్చిన సమాధానాన్ని వినండి. 5 సేర్లు చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్ముతావు అని చెప్పారు. వారి మాటలను విని అన్న మనసులో సిగ్గుపడిపోయాడు. సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు. క్రింద పైన ఇక్కడ అక్కడ అంతా వారికి అవగతం. ఇక్కడ దాము అన్న స్నేహితుడు అన్నా వద్ద నుండి జవాబు రాక ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. తరువాత జరిగిన వృత్తాంతమంతా అతనికి దాము అన్న ఉత్తరం రాయగా అతడు అది చదివి ఆశ్చర్యపోయాడు. కర్మగతి ఎంత విచిత్రం అని అనుకున్నాడు. చేతిలోని వ్యాపారాన్ని తాను స్వయం ఆలోచించకుండా ఆ ఫకీరు సలహా కోరడమెందుకు? వృధాగా లాభాన్ని వదులుకున్నాడు. దేవుడు ఇస్తే కర్మ లాగేసుకుంటుంది. జరగవలసిన దానిని బట్టే బుద్ధి పనిచేస్తుంది. ఇంతటి చక్కటి వ్యాపారంలో మధ్యన ఆ ఫకీరు ఎందుకు? ప్రపంచ వ్యవహారాలు వదిలేసి ఇంటింటా రొట్టె ముక్కలు అడుక్కుని పొట్ట నింపుకునేవాడు ఏం సలహా చెప్పగలడు? సేటుకు అసలు అదృష్టం లేదు. అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇక వేరెవరినైనా భాగస్వామిగా చూచుకోవాలి. జరగవలసి లేనప్పుడు జరగదు అంతే అని అనుకున్నాడు. అన్న ఊరికే ఉండిపోయాడు. అతని స్నేహితునితో కర్మకాలిన ఒక వ్యక్తి భాగస్వామిగా చేరి కష్టాలలో పడ్డాడు. సట్టా వ్యాపారం చేయగా అతని రోజులు బాగా లేక అక్కడ కూడా దెబ్బతిని నష్టపోయాడు. ఫకీరు మాట విననందుకు శిక్ష. మా దాము అన్న ఎంతటి అదృష్టవంతుడు, గొప్ప తెలివిగలవాడు. సాయిబాబా నిజంగా మహాత్ముడు. వారికి భక్తులపై ఎంతటి కరుణ. స్నేహితుడనని దాము అన్న నా మాట విని ఉంటే కష్టాలలో చిక్కుకొని పోయేవాడు. ఫకీరు మాట విని రక్షింపబడ్డాడు. అతనికి ఎంతటి దృఢ విశ్వాసం. అతని వెరితనాన్ని హేళన చేశాను. నేను చాలా తెలివైన వానని గర్వపడ్డాను. అంతా వ్యర్థమని అనుభవమైంది.
ఆ ఫకీరును అనవసరంగా నిందించాను. వారి సలహాను పాటించి ఉంటే వారు నన్ను కూడా రక్షించేవారే. ఇలా నష్టపోయేవాణ్ణి కాను అని అనుకున్నాడు. మరొక విషయాన్ని చెప్పి అన్నా యొక్క వృత్తాంతాన్ని త్వరగా ముగిస్తాను. బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగచేస్తాయి. ఒకసారి గోవా నుండి ఒక పార్సిల్ వచ్చింది. రాలే అన్న పేరుగల మామల్తేదారు మామిడి పళ్లను పంపించాడు. సాధారణంగా సాయిబాబాకు సమర్పించడానికి పార్సిలు మాధవరావు పేరున కోపర్గాం నుండి షిరిడీకి వచ్చింది. ఆ పార్సిలును మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో గుమగుమ సువాసనతో 300కి పైగా మధురమైన మంచి మామిడి పళ్ళు ఉన్నాయి. బాబా వానినన్నిటినీ చూచి మాధవరావుకు ఇచ్చారు. అతడు 4 పళ్లను కొలంబాలో వేసి మిగిలిన వానిని తన వెంట పట్టుకొని పోయాడు. కొలంబాలో పళ్ళు ఉంచగానే బాబా వానిని అక్కడే ఉండనివ్వండి, అవి దాము అన్నాకి ఇవ్వాలి అని చెప్పారు. తరువాత 2 గంటలయ్యాక దాము అన్న పూజా సామాగ్రి, పూలు పట్టుకొని బాబా పూజ చేయటానికి మసీదుకు వచ్చాడు. జరిగిన వృత్తాంతం అతనికి తెలియదు. బాబా గట్టిగా, మామిడి పళ్ళు దామ్యావి, ఆ పళ్ళు దాము అన్నా కొరకు తినాలని లోకులకు దృష్టి వానిపై ఉన్నా అవి మనవి కావు. ఎవరి పళ్ళు వాళ్లే తీసుకోవాలి. ఎవరివో మనమెందుకు తీసుకోవాలి? అవి ఎవరివో వారే తినాలి, తిని చావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదం అన్న భావంతో అన్నా వానిని స్వీకరించాడు. బాబా మాటల విపరీత అర్థానికి ఏం భయపడనవసరం లేదని అన్నాకు బాగా తెలుసు. పూజను ముగించుకొని అన్నా వెళ్ళాడు. మరలా వచ్చి, బాబా, ఈ పళ్లను పెద్ద భార్యకా లేక చిన్న భార్యకా ఎవరికివ్వాలో నాకు తెలియదే అని అడిగాడు. బాబా, చిన్న భార్యకివ్వు. ఆమెకు 8 బిడ్డలు కలుగుతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ మామిడి పళ్ళ లీల వలన కలుగుతారు అని చెప్పారు. దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోవటం వలన అనేక ప్రయత్నాలు చేశాడు. సాధు సత్పురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం మరియు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు. గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్యం విద్య నేర్చుకుని స్వయం జ్యోతిష్యుడయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకొని అతడు నిరాశ చెందాడు. అయినా సాయి సత్పురుషుని ముఖతః వచ్చిన వచనాలు, వారి ప్రసన్నత అతనికి మరలా ఆశను, ధైర్యాన్ని కలిగించాయి. ఆ తరువాత కొంతకాలానికి బాబా వచనం ఫలించింది. వారి అనుగ్రహం మామిడి పండ్ల రూపంలో అంకురించి సంతాన ఫలాలను ఇచ్చింది. బాబా చెప్పినట్లుగానే జరిగి అతనికి సంతానం కలిగింది. జ్యోతిష్యం నిష్ఫలమైంది. సాయి మాట అమోఘమని నిశ్చయమైంది. ఇది బాబా శరీరధారులై ఉన్నప్పుడు వాని మహిమ. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ వాక్కు యొక్క మహిమను వారు స్వయం నిర్ధారణగా చెప్పారు. నేను ప్రాణాలు విడిచినా నా వచనాలను ప్రమాణంగా భావించండి. నా సమాధి నుండి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి మీతో మాట్లాడుతుంది. అనన్యంగా శరణాగతులైన వారి వెనువెంటనే ఉంటుంది. నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి. నా ఎముకలు మీతో మాట్లాడుతాయి. అవి మీతో ముచ్చటించటం మీరు వింటారు. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణంలో నా యందు విశ్వాసముంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు. భక్తుల కోరికలను తీర్చే ఓ కల్పతరువా, శ్రీ సమర్థ సాయి సద్గురు మీ చరణాల నుండి వియోగం కలుగకుండా కరుణించమని హేమాడ్ ప్రార్థిస్తున్నాడు. గురువరా, భక్తజన కరుణాకరా, పరుగునరా. ఈ ప్రపంచంలో విశ్రాంతి అంటూ లేదు కనుక ఈ జనన మరణాలు ఇక చాలు. మేము మా స్వభావానుసారం ప్రవృత్తి పరులం. ఎప్పుడూ బాహ్యమైన విషయ సుఖాలనే ఆలోచిస్తుంటాము. మమ్ము ఈ విషయ భోగాల నుండి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ భవసాగరంలో తరంగాల వలె ఊగిసలాడుతున్నాం. సమయానికి సరిగ్గా మీ అభయహస్తాన్ని ఇచ్చి
ఈ భవం నుండి విముక్తులను చేయండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా దురాచారాలలో ప్రవేశిస్తాయి. ఉచ్ఛృంఖలంగా ప్రవహించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనుకకు మరలించండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మదర్శనం కాదు. ఆత్మ సాక్షాత్కారం లేకపోతే అత్యంతిక సుఖం సాధ్యం కాదు. జన్మ నిరర్థకం. అంతిమ సమయంలో భార్యాపుత్రులు గాని మిత్రులు గాని చివరి వరకు ఎవరూ కూడా పనికిరారు. మాకు తోడుగా ఉండి ముక్తిని ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. కర్మాకర్మల బంధనాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలులను ఉద్ధరించండి. మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపచేయండి. సాయి మహారాజా, పావనమైన మీ నామస్మరణయందు మా జిహ్వకు రుచి కలగనీయండి. నా సంకల్ప వికల్పాలు పోయి గృహాన్ని మరియు శరీరాన్ని మరచిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనస్సును ప్రేమమయంగా మార్చండి. నా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలేవీ గుర్తుకు రాకుండా ఉండుగాక. ఎప్పుడూ మనసులో మీ నామస్మరణ జరుగుగాక. మమ్ము మీ అక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాము. మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా? మీరు మా వెన్ను తట్టి మమ్ము మేల్కొలిపి మాకు మీ చరితామృతాన్ని త్రాగించారు. ఇది మరి సామాన్య సుకృతమా? తరువాతి అధ్యాయం ఇంతకంటే తీయనైనది. అది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాలయందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలకు అభివందనం చేయగా బాబా అతని గురువు వద్దనే స్థిరంగా ఉండేలా చేశారు. మరో గృహస్థుడు శ్రీమంతుడై ఉండి కూడా కష్టాలలో చిక్కుకొని భార్యాబిడ్డలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు. బాబా అతని బాధనెలా తీర్చారు? అపస్మారంలో ఉన్న అతని పుత్రుని వ్యాధిని కేవలం దర్శనంతో తొలగించి అతనికి పూర్వపు దృష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి. హేమాడ్ సాయికి శరణుజొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసి మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ చరితంలో భక్తాభీష్ట సంపాదనమను 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.